హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో బ్రోక్లీ అండ్ ఆలు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. నేనైతే చాలా సింపుల్గా చేశాను, ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ జొన్న రొట్టెలోకి ట్రై చేసిన, అలాగే రైస్లోకి తిన్నా. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ బ్రోక్లీ ఆలు కర్రీ కోసం 1/2 kg బ్రోక్లీ తీసుకున్నాను, అలాగే 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. బ్రోక్లీని మంచిగా వాష్ చేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే ఆలుగడ్డను కూడా మనం పొట్టు తీసేసి పైన చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం చెక్ చేసుకోవాలి బ్రోక్లీ ఉడికిందా ఆలు ఉడికిందా చెక్ చేసుకొని దించేసుకొని వాటర్ వంపేయడమే. తర్వాత నేను ఇక్కడ ఈ బ్రోక్లీ ఆలు కర్రీ కోసం నేను మసాలా లాగా ప్రిపేర్ చేసుకున్నా. ఒకటి ఇది వచ్చేసి ఇక్కడ నేను దీనికోసం 10 బాదం పప్పులు, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, మనం ఇక్కడ ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నా. తర్వాత కొద్దిగా కరివేపాకు, 5-6 వెల్లుల్లి, పొట్టు తీయని వెల్లుల్లి, అలాగే జీలకర్ర, 1/2 ఆనియన్ వేసుకున్నా కట్ చేసి. ఇదంతా మంచిగా పేస్ట్ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు వేసి వేయించుకోవాలి. మంచిగా వేయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బ్రోక్లీ ఆలుని వేసేసి ఒక 5 minutes ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదంది ఇందులో వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఆ బాదం అంతా మనకి కర్రీకి పట్టేటట్టు ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం దీనికి కర్రీకి సరిపోయినంత కారం, ఉప్పు, ధనియాల పిండి వేయాలి. ఇక్కడైతే నేను ఎండు కారమే తీసుకున్నా, మీరు పచ్చికారం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఎండు కారమే యూజ్ చేశాను, కానీ అలా అయినా కానీ చాలా బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. జొన్న రొట్టెలో తింటుంటేనైతే మనకి ఆ ఫ్లేవర్ అయినా అదైనా మనకి హెల్త్ బెనిఫిట్స్ అంటే మనం ఎవరైనా తినొచ్చు. ఇది ఏజ్ లిమిట్ అట్లా ఏం కాదు, చిన్న పిల్లలు పెట్టవచ్చు, పెద్ద పిల్లలు ఎవరైనా పెట్టవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ బ్రోక్లీలో మనకి. నేను ఉత్త బ్రోక్లీ ఎలా ఉంటుందో అని నేను ఆలు వేసి వండిన, బట్ బాగుంది. ఆలు మంచిగా మనకి బ్రోక్లీ ఆలు ఇట్లా తింటుండే మనకి ఇట్లా మంచిగా అనిపిస్తుంది, తలుగుతుంటుంది కదా. ఆలు అనేది మనకు మొత్తం 100% ఉడికించుకోకుండా ఓన్లీ మనం 80% వరకే ఉడికించుకున్నాం కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. నాకైతే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. కానీ కొంచెం బ్రోక్లీ అనేది ఎక్కువ ఉడికిపోయేసరికి మనకు బ్రోక్లీ అనేది కనిపించట్లేదు అసలు. మనకు ఆలు కనిపిస్తుంది కానీ నాకు కర్రీలో బ్రోక్లీ అంతా స్మాష్ అయిపోయింది. సో నాకైతే అట్లా పీసెస్ ఉండే కంటే మనకి ఇట్లా మొత్తం అయిపోయింది కదా, మిక్స్ అయిపోయింది కదా, మనం ఏం వేస్ట్ కాదనమాట. ఎక్కువ ఇలా వండుకున్నప్పుడు చపాతీ కానీ మనకి జొన్న రొట్టెలలో చాలా బాగుంటుంది అనిపించింది. ఒకసారి ట్రై చేయండి. మనం కారం ఉప్పు వేసిన తర్వాత ఒక 2 minutes ఉడికిన తర్వాత అందులో కొన్ని కర్రీ మునేటట్టు వాటర్ పోసేసుకొని ఒక 10 minutes అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకొని కొత్తిమీరతో